యేసయ్య మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన మిమ్మల్ని అందరినీ కూడా సరిచేస్తున్నాడు. తండ్రి తనకి ఇష్టడైన కుమారుని సరిచేస్తాడంట, గద్దిస్తాడంట. దేవునికి స్తోత్రం. అందరు చెప్తాం దేవునికి స్తోత్రం. లోకాసు వార్త 17వ అధ్యాయము 26వ వచనం చదువుకుంటే, కరెక్ట్గా వారం క్రితం దేవుడి స్వరం వారం క్రితం వినపడింది. పోయిన శనివారం ఏమని వినపడిందంటే, మీరందరూ సిద్ధపడండి అనే స్వరం వినపడింది. దేవునికి స్తోత్రం. దేవుడు ఆ మాట అంటున్నాడంటే మనం ఎలర్ట్గా ఉండాలి. ఎలర్ట్గా ఉండాలంటే ఏం చేయాలి? కరెక్ట్గా చెప్పండి. ఇంకా అమ్మా సరి చేసుకోవాలి. దేవుని సన్నిధిలో ఆ దినాలు సమీపించే కొలది మరి ఎక్కువగా దేవుని సన్నిధిలో ఉండాలంట. బైబిల్లో ఉంది. దేవునికి స్తోత్రం. ఆ దినాలు సమీపించే కొలది మరి ఎక్కువగా దేవుని సన్నిధిలో ఉండి సరి చేసుకోవాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవండి ఈ మాట. నోవాహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములో జరుగును. జనాలంట పెళ్లిళ్ళు 7 విషయాలు రాయించాడు దేవుడు. ఒకటి పెళ్లిళ్ళు చేసుకున్నారంట ఆ దినాల్లో. నోవాహు కాలంలో తింటున్నారంట, బాగా తాగుతున్నారంట, పెళ్లిళ్ళు చేసుకుంటున్నారంట. వాళ్ళందరినీ ముంచేసిందంట. వాళ్ళు నోవాహుతో దేవుడు ఏమని చెప్పాడు? ఈ సృష్టి అంతా కూడా పాపంతో నిండిపోయింది, చితి స్మారకం రాణితో నువ్వు ఒక వాడ తయారు చేయంటే, నోవాహు దినాల్లో వాళ్ళు ఏం చేశారు తెలుసా? వాడ చేస్తుంటే ఓ నోవాహు తాతయ్య లేకపోతే నోవాహు బోడి అన్నట్టుకు వెళ్ళి హేళన చేశారు, ఎక్కిరించారు. నిజంగా నీ వాడ తేలేవాడేనా అంటే, వాడ తేలకేమైంది? నీ వాడ వెళ్ళేవాడేనా? నీ వాడలో ఒక మనుషులు ఎక్కేవాడేనా అని హేళన చేశారు అందరూ కూడా. దేవుడు ఆ సమయం రానే వచ్చింది. వచ్చిన తర్వాత అందరూ కూడా వాళ్ళలో ఎక్కేశారు. ఆ యొక్క జంతువులన్నీ ఎక్కేసిన తర్వాత దేవుడు ఆ ద్వారం తలుపేసేసిన తర్వాత అప్పుడు బతుకులాడుతున్నారు. నోవాహు నోవాహు తలుపు తీ అంటున్నారు. అప్పుడు అవకాశము. ఈ దినాల్లో కూడా అనేక మంది ప్రభు నమ్ముకోండి, మారు మనసు పొందండి, రక్షణ పొందండి, దేవుని సంధికి రండి అంటే వాళ్ళకి ఎలా ఉందంటే, మాకు బిల్డింగ్లు ఉన్నాయి, మాకు బంగారం ఉంది, మాకు బళ్ళు ఉన్నాయి, మాకు వాహనాలు ఉన్నాయి, మాకు అన్నీ ఉన్నాయి, ఇది మునిగితే అది ఎక్కుతాం, అది మునిగితే ఇది ఎక్కుతాం అన్నట్టుగా ఉంటున్నారు. మొన్న అమెరికాలో వాళ్ళు అలాగే అన్నారు. దేవుణ్ణి దూషించారు వాళ్ళు. దేవుడికి 0 మార్కులు వేశారు. సృష్టికర్తకి ఏ మార్కులు? ఎన్ని మార్కులు? అసలు దేవుడిని ఎవరు తీసుకురమ్మన్నారు అక్కడికి వెళ్ళి అంటే ఎంత కొవ్వు పట్టేశారు చూడండి. ఒక్కొక్కరు వాళ్ళు ఉండే ఇల్లు 80 కోట్లు అంట ఒక్కొక్క ఇల్లు. అంతమ్మా మనం ఉండేది ఎన్ని కోట్లు ఉంటుంది అయ్యా? చెప్పండి అయ్యా, మనం ఉండేది ఎన్ని కోట్లు ఉంటుంది అయ్యా? అయ్యా మన ప్రజెంట్ ఇప్పుడు ఉండే ఇల్లు ₹1 కోటి ఉంటుంది. అసలు మనం ఉండేది ఇప్పుడు పాయింట్ అక్కడ వచ్చింది. అంత ఆశ ఉండి వాళ్ళు ఏమన్నారంటే, దేవుడు బలహీనుడు అయిపోయాడు, దేవుడు ఏం చేయలేరు అన్నారంట. వాళ్ళు అరిశారంట, వాళ్ళందరూ నవ్వారంట ఏళ్ళని చేసి. దేవుడు చూశాడు, వేసాడు దెబ్బ. ముందు ఒక ప్రవక్తిని పంపించాడు మైకటిని. ఇకనైనా మీరు మారండి, ఈ కాలిఫోర్నియా పట్టణం మీదకి దేవుని ఉగ్రత రాబోతుందని మైకులో చెప్పింది. ఆమె వెళ్ళి చెప్పిన 48 గంటల్లో మొత్తం బూడిదైపోయింది. అక్కడ కొండ లేదు, బండ లేదు, ఏమీ లేదు, మొత్తం కాలిపోతే ఇక వాళ్ళ ప్రపంచంలో ఇప్పుడు వరకు అక్కడ జరిగిన కారు చిచ్చుల్లో ఇది బాగా వేస్తుందంట. బాగా అంటే అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది? అది కాచుకొనుటకు నిప్పు కాదురా, అది అగ్నిరా అంటాడు దేవుడు యెషయా గ్రంథంలో. దేవునికి స్తోత్రం. అగ్ని ఏం చేస్తుందంటే చెత్తని కాల్చేస్తుంది అగ్ని. దేవునికి స్తోత్రం. దేవుడు వాక్యం సెలవిస్తుంది, నా సొంత మాట కాదు. ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడిన ఉంది. దేవునికి స్తోత్రం. ఫలింపని ప్రతి చెట్టు కూడా నరకబడి అగ్నిలో వేయబడింది. నోవాహు జల ప్రళయంలో అనేక మంది కొట్టుకెళ్ళిపోయారు. ఈ ఓడలోకి రండి రండి అంటే వాళ్ళు ఏం చేశారు? అలా ఈ దినాల్లో కూడా జనాలు అలాగే ఉన్నారు. యేసు ప్రభు ప్రేమతో జనాలు ఏం చేస్తున్నారంటే, చాలా మంది చెలగాటాలు ఆడుతున్నారు. తెలియని వాళ్ళు తెలియకి చెలగాటాలు ఆడుతుంటే, తెలిసిన వాళ్ళు తెలిసి చెలగాటాలు ఆడుతున్నారు. అంటే ఈయన ప్రేమ కలిగిన దేవుడే కదా, ఈయనేమి ప్రేమ కలిగిన దేవుడే, దీర్ఘశాంతుడే, మహాదీర్ఘశాంతం కలిగిన వాడు. కానీ కోపం వస్తే
రాష్ట్రము కలిగిన దేవుడు అవుతాడు ఆయన. జాగ్రత్త. దేవుని స్తోత్రం. వాళ్ళకి చెప్పాడు, వాళ్ళని చూశాడు. 48 గంటల్లో బూడిదైపోయింది అమెరికాలో ఉన్న కాలిఫోర్నియా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ నోవాహు దినాల్లో ఉన్నట్టుగా ఈ దినాల్లో ఉండదంట. జనాలు తింటారు, తాగుతారు, పెళ్లిళ్ళు చేసుకుంటారు, ఇల్లులు కట్టుకుంటారు. నారులు నాటుచారంట. నారులు నాటమంటే వ్యవసాయం చేస్తారు, కొంటారు, అమ్ముతారు. అంటే ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ బాగా, బంగారు బిజినెస్, తర్వాత స్థలాల బిజినెస్, నిత్యావసర సరుకుల బిజినెస్, అన్ని రకాల బిజినెస్లు కూడా సాఫీగా జరిగిపోతున్నాయి ఈ దినాల్లో. దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దొంగ వచ్చినట్లుగా వస్తుందంట ఆయన రాకడ. ఒక చోట నుండి దొంగ వచ్చినప్పుడు వస్తానా అని చెప్తాడు. దేవుని స్తోత్రం. నోవాహు దినాల్లో ఉన్నట్టుగా జరిగింది. రెండోది ఏమన్నాడంటే లోతు దినాల్లో ఉన్నట్టుగా జరిగింది అంటే. దేవుని స్తోత్రం. నోవాహు దినాల్లో జలప్రళయం వచ్చింది. లోతు దినాల్లో అగ్ని గంధకాలు కురిసి సొదొమ గొమొరాని కాల్చేసింది. అంటే ఈ కాలంలో ఒక పక్కన కొన్ని ప్రాంతాల్లో ఏమో తగలాడిపోతుంటాయి, లేకపోతే కొన్ని ఫ్లైట్లు, విమానాలు అక్కడక్కడ ఫైర్ అయిపోతున్నాయి. చూసారా? కొన్ని చోట్ల అగ్ని, కొన్ని చోట్ల జలప్రళయం. మన విజయవాడ ఏమైంది? మంచి కొండ ఏరియా, బండ ఏరియా. బండ లేదు. దేవుడు ఒక తూము తీస్తే, అక్కడ కొండ ఉండదు, బండ ఉండదు. ఏది దేవుడి ఎదుట ఏది కూడా నిలబడలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే నేను అంటాను, దేవుడితో మనం చెలగాటాలు ఆడకూడదు. ఆమేనంటే నిప్పుతో మనం చెలగాటాలు, నిప్పు వెలిగినిస్తుంది. నిప్పు ఆహారాన్ని సిద్ధపరచుకోవడానికి ఉపయోగపడుద్ది. ఇంకా నిప్పు ఏం చేస్తే ఇంకా తేడా వస్తే బాగా చెప్పోయ్యా. దేవుని స్తోత్రం. తేడా వస్తే కాల్చేస్తుంది. దేవుని స్తోత్రం. అది కాచుకొనుటకు నిప్పు కాదురా, అగ్నిరా అంటాడు ఒక చోటన దేవుడు. దేవుని అగ్నితో నువ్వు చెలగాటాలు ఆడొద్దురా అని మాంత్రికులకి దేవుడు హెచ్చరిస్తాడు ఒక చోటన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ యొక్క లోతు దినాల్లో చూసుకుంటే, లోతు లోతు వెళ్ళి ఏమన్నాడు తన అల్లుళ్ళని? ఆది కాండము 19వ అధ్యాయము 13వ వచనం చదవండి. 19:13. దేవదూతలు ఏమన్నాయి అంటే, అయ్యా మాకు దేవుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు, సొదొమ గొమొరాని మొత్తం తుడిసేమని చెప్పాడు దేవుడు, మేము అందుకే వచ్చాము అని చెప్పేసి వెళ్ళి లోతుతో. ఎవరితో చెప్తే అప్పుడు ఏమంటాడంటే లోతు వెళ్ళి తన కాబోయే అల్లుళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ ప్రాంతం అంతటిని తగలెట్టేపోతున్నాడు దేవుడు, మీరు బయటకు వచ్చేయండి ఈ ప్రాంతంలో నుంచి అంటే. వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఏమనుందంటే తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేసేవాళ్ళ, కామెడీ చేసేవాళ్ళ కనపడ్డాడంట. ఎవరో మామగారు అల్లుళ్ళ దృష్టికి కామెడీ చేసేవాళ్ళ కనపడ్డాడంట. మా మామగారు ఎలాగా అంటాడు, ఏడి ఈ మహాపట్నం కాలిపోద్దా, నీకు దేవదూతలు చెప్పారా నీకు, అలాగా ఇలాగా అన్నట్టు వ్యంగ్యంగా మాట్లాడితే దేవుడు లోతు కుటుంబాన్ని అక్కడి నుంచి తప్పించేసి ఏం చేశాడంటే బలవంతంగా దేవుడు కనికర పడ్డం వలన దేవుని దూతలు బలవంతంగా చేతులు పట్టుకుని ఆ యొక్క దేవదూతలు ఏం చేసినాయి అంటే ఆ యొక్క లోతు కుటుంబాన్ని బయటికి తీసుకెళ్లిపోయిన తర్వాత అగ్ని గంధకాలు కురిసి సొదొమ గొమొర నాశనం అయిపోయింది. గత కొన్ని వారాల క్రితమే నేను ఈ వాక్యం చెప్పాను. నేను మీకు చెప్పాను, గుర్తుందో లేదు. మళ్ళీ ఎందుకు హెచ్చరిస్తున్నాడండి దేవుడు? సిద్ధపడండి, సమయం అయిపోతుంది. దేవునికి స్తోత్రం. సిద్ధపడకపోతే మీ కర్మ. అప్పుడు చేసేదేమి? అయ్యా నా కూతురు మారలేదయ్యా, మా అబ్బాయి మారలేదయ్యా, మా తమ్ముడు మారలేదయ్యా, మా అన్నయ్య మారలేదు. అసలు ఎప్పటికీ కూడా ఒక కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఒకరికొకరికి కొంతనా తల్లి జాడ పిల్ల కొండదో, పిల్ల జాడ తల్లికి లేని పరిస్థితులు రాబోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత మరో మాట చూసుకుంటే ఆ యొక్క ఈ లోతు ఎవరయ్యా అంటే, లోతు ఎవరో? లోతు వ్యభిచారా, కామందురా? చదువుకున్న వాళ్ళు మీరు ఎలా లెక్కేస్తారంటే లోతుని వ్యభిచారి కింద లెక్కేస్తారు అక్కడ. కానీ అక్కడ చూసుకుంటే ఆ యొక్క 2 పేతురు 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. 2 పేతురు 2వ అధ్యాయం 7వ వచనం. 2 పేతురు 2వ అధ్యాయం 7వ వచనం. ఎగరావోరన్నా రక్షణ పడవా,
మా కూతుర్ల కోసం, మా తమ్ముళ్ళ కోసం, మా పిల్లల కోసం, మా బంధువుల కోసం దేవుడు ఎదురు చూస్తాడు, నిన్ను బతుకులాడతాడు, బుజ్జగిస్తాడు అనుకున్నాం. బుజ్జగించే రోజులు అయిపోతున్నాయి, దేవుని స్తోత్రం. బుజ్జగించే రోజులు అయిపోయినాయి, దేవుని స్తోత్రం. సమయం ఆసన్నమైంది, దేవుని స్తోత్రం. ఎవరి ఆత్మకు వాళ్ళే ఉత్తరవాదులు, గుర్తుంచుకోండి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే నీకు, నా ఆత్మకు నేనే ఉత్తరవాదిని, పాస్టర్ గారి ఆత్మకు ఆమె ఉత్తరవాదులు, మా పిల్లల ఆత్మకు వాళ్ళే ఉత్తరవాదులు. ఎవరి ఆత్మకు వాళ్ళే దేవునికి బాధ్యత లెక్క చెప్పాలి, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ దినాలు వచ్చేసింది, రావడం కాదు వచ్చేసింది. మనం ఆల్రెడీ ఎంటర్ అయిపోయాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఇక్కడ లోతుకు చూస్తే చదవం, చుట్టూరు కూడా దుర్మార్గమైన మనుషులు కామ వికార చేష్టలు చేసేవాళ్ళు అయ్యాను అన్నదంట. ఎవరో నీతిమంతుడైన లోతు అని రాయించాడు దేవుడు. చుట్టూరు కూడా కామ చేష్టలు, కామ వికార చేష్టలు చేస్తూ భయంకరంగా లోకంలో పాపంలో భయంకరమైన విచారణలో ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళమయ్యానే తామర పువ్వులాగా పరిశుద్ధంగా జీవించాడు లోతు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనుదినము కూడా ఆ పరిస్థితులను బట్టి అతని మనస్సాక్షి నొప్పించబడిందంట. లోతు అక్కడ రాయబడింది. అంటే నీ మనస్సాక్షి నువ్వు పనిచేయట్లేదంటే ఏమైంది? మనస్సాక్షి, నీ మనస్సాక్షి వాత వేయబడినప్పుడు నువ్వేం చేస్తున్నావో నీకు తెలీదు. అమ్మ, అర్థమవుతుందని చెప్పేది. నీ ప్రవర్తన నీకు అర్థం కాదు అసలు. సేవకుడు కనపడు, దేవుడు కనపడు, ఎవరు నీకు ఎవ్వరూ కనపడరు. నువ్వేం చేస్తావు నీకు అర్థం కాదు. మా ఎదురుకొండ ఉండే వాళ్ళే పాస్టర్ గారు వెళ్ళకపోతే ఏమైంది, వెళ్తే ఏమైంది, పిలిచారు. ఆ పిల్లల్ని పిలుచుకొని నేను వెళ్ళను, ఎవరు నష్టం? ప్రభా ఇదిగోనైనా పలానా వ్యక్తి చాలా గర్విస్తుంది నాయన అంటే చాలు, నీ పరిస్థితులు ఏంటో దేవుడే చూసుకుంటాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఇక్కడ రక్షణ పొందిన ప్రతి బిడ్డని ఎలా కాస్తున్నామంటే ఇక్కడ దేవునికి లెక్క అప్పగించగలవలసిన వాళ్ళే కాస్తున్నాం ఉంది ఎబ్రీ పత్రికలో. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రతి విషయంలో కూడా ఆయన దృష్టి మన మీద పెట్టాడు. ఆమేనండి. అంత్యకాలంలో మనుషులు ఎలా మారిపోతారు ముందే దేవుడు రాయించాడు. ఎలా మారిపోతారు అంటే ఈ ముక్కు నాకున్న ముక్కు మీకు ఉందా? చెవులు ఉండవా? అర్థమైంది? అర్థం కావట్లేదు. నాకున్న చేతులు నీకు ఉండవా? అంటే మనుష్యులు ఎలాగ వాళ్ళ స్వభావం ఎలా మారిపోతుందో యేసయ్య ముందే రాయించాడు. 2 తిమోతి 3వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదవండి. 2 తిమోతి 3వ అధ్యాయం మొదటి వచనం నుంచి త్వరగా. 2 తిమోతి 3వ అధ్యాయం మొదటి వచనం నుంచి. అంత్య దినములలో అపాయకరములైన కాలములు వచ్చినని తెలుసుకొను. దేవునికి స్తోత్రం. అంత్య దినాలంటే ఏ దినాలంటే అందరూ ఒకసారి చూడండి. చదివించాలి కానీ బాగా చదివేసేవాళ్ళే మీరు అందరూ. చాలా బాగా చదివేస్తారు. అందుకే బైబిల్ లేదు. ఇటు చూడండి, వాక్యమేనండి. నిజంగా చదివేవాళ్ళు కూడా అలా చూడరు. ఇటు చూడండి, మన యాంక్స్ చూడండి. దేవుని స్తోత్రం. అంత్య దినాలు అని అంటే దానికి అర్థం ఏంటంటే పోయే కాలం. నిజం నేను చెప్పేది. ఒకడు పోయే కాలం కాదు, ప్రపంచంలో అందరూ పోయే కాలం అని అర్థం. ఇక్కడ అంత్యకాలం అంటే ఆఖరికి వచ్చేసింది, ఆఖరికి ఎండింగ్, అంతే కదా. ఆఖరికి వచ్చినప్పుడు మనుషులు ఎలా మారిపోతారంట దేవుడు రాయించాడు అక్కడ. ఏలయనగా మనుషులు ఒకటి అంటే స్వార్థ ప్రియులు. అమ్మ లెక్క ఏంటి నేను అడుగుతాను. ఎన్ని? ఒకటేంటి? మొట్టమొదటిదే స్వార్థం అంటే ఏంటి? నేను నా కుటుంబం బతికితే చాలు, ఎవడు అలా చెప్తే నాకెందుకు? వీళ్ళు చచ్చారా సావనే, వాళ్ళు చచ్చారా సావనే, వీళ్ళు చచ్చారా సావనే, నాకు అక్కర్లా. వాళ్ళ ఇల్లు కాలిపోతుందా? కాలనే అని అనుకుంటారు. వాళ్ళ ఇల్లు కాలితే మనకేంటి నష్టం? నష్టం వచ్చేది నష్టం అందే కదా. ఇప్పుడు వేరే వాళ్ళ ఇల్లు కాలిపోతుందని చూస్తున్నాం అనుకో, ఏమైంది? నష్టం కాలేదు. ఎవరి ఇల్లు అంటే నష్టం ఇదే. స్వార్థ ప్రియులంట. ఈ దినాల్లో మనుషులు ఎవడ స్వార్థం వాడికి. నేను బతికితే చాలు, ఎవడలా చెప్తే అంటే. ఇంకా క్లియర్గా చెప్పాలంటే పీరిగిల మీద పైసలు ఎరికిన వాళ్ళే తయారైపోతారు వాళ్ళు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒకటి మరణం కూడా కొంతమందిని పోషణకి ఆధారం అవుతుంటుంది. మీరు గమనిస్తే ఒకటి అంబులెన్స్ సావగా ఎక్కడో హాస్పిటల్లో చెప్తే అంబులెన్స్ వాడు ఏమంటాడు? 10,000. హైదరాబాద్లో పెద్దావిడ తల్లి చనిపోతే
అమలాపురం ప్రాంతానికి ఆ తల్లిని తీసుకురా. పేద వ్యక్తి 20,000 అడిగాడంటే అంబులెన్స్ వాడు. ఎంత? అంటే స్వార్థం. ఎవరి స్వార్థం? సత్యవాళ్ళు ఎలాగో చేస్తారు, మేమేం చేస్తాం దానికి అన్నట్టుగా. ఎవరి స్వార్థం వాళ్ళదే. మానవత్వం కొంచెం కూడా. ఇంకొక రకంగా చెప్పాలంటే మనుషుల కంటే కాకిలు నయం. ఒక కాకి చెప్తే 100 కాకులు వచ్చి కావు కావు అంటే. అవునా? తర్వాత ధనాపేక్ష. ఈ దినాలు అందరికీ కూడా అసలు ధనాపేక్ష లేనివాడు ఉంటాడు అసలు ఎవడన్నా? అయ్యారు ఎవరు లేకపోయినా మీరు ధనాపేక్ష ఉండదు కదా అంటే, నాకు ఉండదు ధనాపేక్ష. ఉండదా నాకు ధనాపేక్ష? నేను పరలోకం నుంచి ఊడిపడ్డాను అయ్యా, నాకు ఉండదా? ప్రతి వాడిలో కూడా ధనాపేక్ష ఉంటుంది, కానీ తగ్గు మాత్రంగా ఉండాలి. ధనాపేక్ష నీకు ఎక్కువగా డబ్బు 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 అన్నావు అనుకో, నీకు నిద్రట్టదు. ఇంకా డబ్బు 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 అని అత్తమానం కూడా ఇక మాట్లాడితే నోరు తిట్టే పోగా నాకు అంత ఇచ్చే ఎంత ఇచ్చే డబ్బు 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 డబ్బు. ఇంకా డబ్బు 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 అంటే డబ్బు అంతా మేదేసుకుని ఏం చేస్తాం? ఇక నోరు చేస్తే డబ్బులే. కానీ కనీసం దేవుని రాజ్యం కోసం ప్రార్థన చేద్దామని కానీ, దేవుని రాజ్యం కోసం ఎవరికైనా దేవుని మాటలు చెప్దామని కానీ ఏమీ ఉండదు. ధనాపేక్ష దేవుని వాక్యం సెలవిస్తుంది సమస్తమైన కీడులకు మూలమంట. పోయిన వారం చెప్పాను, ఒకటి దేవుడి దగ్గర వరం అడిగాడంట. ప్రభా దేవుడా, నేను ఏది పుట్టుకున్నా బంగారం అయిపోవాలయ్యా అని అడిగాడంట. దేవుడు అన్నాడంట, అరే బాబు, నువ్వు అడిగే దాని ద్వారా నీకు నష్టం తీసుకొస్తే, నీకు కీడు తీసుకొస్తుందిరా, అది కరెక్ట్ కాదంటే. లేదు లేదు దేవుడా, నాకు ఏది పుట్టుకున్నా నాకు అది బంగారం అయిపోవాలని అడిగాడంట. సరే దేవుడు ఏమన్నాడు? ఆమెనన్నాడు. అన్నాకీడు చెమట పట్టి తుడుచుకుందామని కచ్చిపు తీస్తే ఇంకేం తుడుచుకుంటాడు? మంచినీళ్ళ బాటిల్ మంచినీళ్ళు అయితే తాగుదామని మంచినీళ్ళ బాటిల్ పట్టుకుంటే, ఇంటికి వెళ్ళంగానే తనకి ఇష్టమైన పిల్ల కూతురు పరిగెత్తుకుండా వచ్చి నాన్న అని కౌగులించుకున్నాడు. బంగారు బొమ్మ అయిపోయింది. ఆ బొమ్మగాడి కూర్చుని ఏడుస్తా ఉన్నాడంట జీవితకాలం అంటాడు. దేవుడా, నన్ను క్షమించయ్యా, బుద్ధి లేని ఉండయ్యా, జ్ఞానం లేని ఉండయ్యా, ఏం అడగాలో ఏం అడగకూడదో తెలియదయ్యా, నేను ఏది పట్టుకున్నా బంగారం అవ్వాలని పనికి మాలిని వరం అడిగానయ్యా, నన్ను క్షమించయ్యా అని దేవుని క్షమాపణ అడిగాడు. దేవుని స్తోత్రం. నీకు ఏది అవసరమో తగిన సమయంలో దేవుడు ఇస్తాడు. ఆమేనండి. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ఈ ప్రతి అవసరం తీరుస్తాడు ఆయన. ఆమేనండి. నీ ప్రతి అవసరం తీర్చబడదు. ఆమేనండి. తగు మాత్రంగా నీకు ఏది కావాలో ఎప్పుడు ఇవ్వాలో దేవుడు ఇస్తాడు. ఎక్కువ ధనాపేక్ష, ఒకటి స్వార్థం ఉంటే కనుక దేవుడిని నీలో ఏముందో చెక్ చేసుకో. ఇప్పుడు మొత్తం వస్తున్నాయి పాయింట్లు. ఏముందో నీలో, నీ స్వార్థం నీకు ఉండకూడదు. రెండోది ధనాపేక్ష ఉండకూడదు. మూడోది బెంకములో. సాధారణంగా ఈ బెంకములు ఆడే మనస్తత్వం ఇవన్నీ ముసలోళ్ళని ఎక్కువ ఉంటుంది. ముసలోళ్ళు కుదురు ఉండరు. ప్రభు మనం క్షమించిన కాక వీళ్ళకి తిన్నా జరక్క వీళ్ళు ఏం చేస్తారంటే, ఓ 3-4 కూర్చుని లేనిపోరు చెత్త అంతా సొంతంతా మాట్లాడతారు. కొంచెం మాదిరిగా నడికారు వయసు ఉన్న వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని వాళ్ళు పరిగెడతారు. కానీ నిజంగా తప్పుగా అనుకోకండి. కొంతమంది అక్కడక్కడ కూర్చుని చెత్త అంతా సొల్లు చెప్పుకుంటా బెంకులు ఆడుకుంటా వాళ్ళ గురించి వీళ్ళ గురించి. అది మనకు తగదు. దేవుడు మాట్లాడుతున్నాడు, బెంకులు ఆడకూడదు. అహంకారం. భక్తుడైన దావీదు అంటాడు, అయ్యా నేను అహంకారం కలిగిన వాడిని కాదయ్యా అని ప్రార్థన చేస్తాడు. దేవుని స్తోత్రం. అహంకారం ఉండకూడదు మనిషికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మనల్ని దేవుడు గమనిస్తుంటాడు ఒకటి. రెండోది ఎవరు గమనిస్తారు? మనుషులు గమనిస్తారు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత దోషకులు. కొంతమంది నోరు తెరిస్తే అందరిని తిడతనే వాళ్ళ పని. దోషకులుగా ఉంటే వాళ్ళకు కూడా బైబిల్లో ఉంది, నా మాట కాదు, అది కూడా నువ్వు సరి చేయబడాలి. ఆ విషయంలో కూడా మారు మనసు పొందాలి. ప్రభా, దోషణ మాటల నుంచి నన్ను నడిపించే బూతు మాట. నీకు మారు మనసు లేదు. నీకు నువ్వు మారకుండా నువ్వు అనుకున్నావు నేను మారాను, నేను బాప్టిజం తీసుకున్నాను, నేను దేవుని సన్నిధిలో ఉన్నాను, నేను ప్రభు వస్తే నన్ను పైకి తీసుకెళ్ళిపోతాడు పరలోకం. ఎక్కడికి వెళ్తావు? పరలోకం వెళ్తావా? నువ్వు పక్క ఇదిలో కూడా ఆ రామవారి సందులో కూడా వెళ్ళవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరలోకం కాదు, పక్కన రామవారి సందులో కూడా వెళ్ళవు నువ్వు. దేవుని స్తోత్రం. నిజమని చెప్పేది. ఎందుకు దేవుడు ఎంత హెచ్చరిస్తున్నాడు? మీరందరూ సిద్ధపడాలి. ఇందులో ఏ పాయింట్ నీలో ఉందో అది సరి చేసుకోవాలి. తర్వాత ఎన్నైనా అక్కడికి లెక్కేస్తున్నారు. ఎవరన్నా ఎన్నైనా అమ్మ? 4 4 తల్లిదండ్రులకి కవిదే. తల్లిదండ్రులు కొంతమంది పట్టించుకోరు. తల్లిదండ్రులు ముద్దెట్టడు. తల్లి కూడి పెట్టలేనోడు
తిన్నమ్మకి చీర కొని పెడతా అన్నాడు అంటే మళ్ళీ సామెత. దేవుని స్తోత్రం. అంటే తల్లి వాళ్ళ చెల్లికి అర్థమైందా? పిన్న ఈసారి నీకు పండక్కి ఇంటికి వచ్చాక నీకు చీర కొని పెడతా పిన్న అన్నాడు. అసలు ఇంటికాడలో మీ అమ్మకి కూడి పెట్టవరా నువ్వు? ఏంటి నేను ఇన్ని మాటలు చెప్పి ఇక్కడ ఎంత వాక్యం చెప్పి అక్కడ మా అమ్మకి టయానికి తిండి పెట్టలేదు అనుకో ఏమనుకుంటున్నామా? దుర్మార్గుడా, అలా అయిపోతావురా, ఇలా అయిపోతారా, నువ్వు నన్ను ఎలా చూస్తున్నావురా, ఇక్కడ అన్ని నీతులు చెప్తా అనుకుంటుందా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. తల్లిదండ్రికి అవిధేయత లేకుండా తల్లిదండ్రుల దగ్గర విధేయత కలిగి ఉంటే నీకేమైందంటే చూడండి, నీ ఆయుష్ పెరిగిపోతుంది. ఆమేనానండి. తల్లిదండ్రుల దగ్గర నువ్వు విధేయత కలిగి ఉన్నావు అనుకో, నీ ఆయుష్ పెంచుతాడు దేవుడు. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవునట్లుగా నీ తండ్రిని తల్లిని సన్మానించుము. పరలోక తండ్రిని నువ్వు సన్మానించాలి, భూలోకమందున కన్న తండ్రిని నువ్వు సన్మానించాలి. అంతేకాక ఆత్మీయ తండ్రికి కూడా నువ్వు లోబడి ఉండాలి. దేవుని స్తోత్రం. ఆ తర్వాత కృతజ్ఞత లేని వారు ఈ దినాల్లో చూసుకుంటే అసలు నా పరిచయంలో ఎంతమందిని చూశాను అలాంటి వాళ్ళు. అసలు మనం అందరం సరిపోతాయి. అసలు మన దగ్గర మేళ్ళు పొందుకుని వెళ్ళిపోయిన వాళ్ళని కొన్ని 100 మందిని చూశాను నేను. అంత మాత్రం నేను ఆడు అలాంటోడు, ఆమె ఎలాంటిది, ఆడు అలాంటోడు, ఆడు ఎంత మోసం చేశాడు, ఈడెంత మోసం చేశాడు, ఆడట్టు అయిపోవాలి, ఈడెట్టు అయిపోవాలి అంటామా? అంటామా? అనకూడదు. అమ్మ ఆడు ఎలా చేశాడు, ఇంకెవరికి నేను ప్రార్థన చేయను, ఇంకెవరికి ఏం చేయను అంటామా? అనకూడదు. కృతజ్ఞత లేని వాళ్ళు అందరూ కనబడతారు, వాళ్ళ వైపు మనం చూడకూడదు, దేవుని వైపే మనం చూడాలి. దేవుని స్తోత్రం. ఆ తర్వాత అపవిత్రులు అంటే దానికి ఉదాహరణకి అపవిత్రులు అంటే పైకి అందరూ కూడా మనుషులు మంచిగానే ఉంటారు, పవిత్రంగానే. దేవుడు లేవి కాండలో కాకి అపవిత్రమైన పక్షి అని దేవుడు ప్రవశించాడు అక్కడ. కాకి ఎందుకంటే అది ఏంటంటే కాకి మాంసం బతుకోయే మామూలు మాంసం పెట్టినది అంటే శవాలిన అపవిత్రమైన పక్షి. కానీ దేవుడు అనేది ఆ పక్షి గురించి అంటలా, మనిషి గురించి అంటున్నాడు. ఎందుకంటున్నాడంటే అపవిత్రులు అని. మనుషులు పైకి అందరూ మంచోళ్ళే, కానీ లోపల వచ్చే ఆలోచనలే కుళ్ళ ఆలోచన. దేవుని స్తోత్రం. అమ్మ పైకి శుభ్రంగా తలదూకున్నావా? దూకున్నానయ్యా. పౌడర్ రాసుకున్నావా? రాసుకున్నానయ్యా. మంచి బట్టలు కట్టుకున్నావా? కట్టుకున్నానయ్యా. పైకి అందరూ మంచోళ్ళమే, కానీ నీ ఆలోచన యేసయ్య ఎరిగి ఉన్నాడు. ఆమేనండి. అందుకే భక్తుడైన దావీదు అంటాడు, అయ్యా నాకు తలంపు రాకముందే నీవు నా మనస్సు ఎరిగి ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఒకవేళ అపవిత్రమైన తలంపులు వచ్చినాయి ఏం చేయాలి? పెండ తలంపులు వస్తే, పేడ తలంపులు ఉంటాయి తెలుసా మీకు? దాన్నే ఇంకా అచ్చమైన భాషలో అయితే పెంట తలంపులు. అప్పుడు ఏం చేయాలి? ఏంటి నా అయ్యగారికి ఎలా తెలుసు ఇవన్నీ నాకు ఎలా వస్తున్నాయని? అయ్యగారికి తెలియదు. అయ్యగారు మనిషి కాక జై జీవితం ప్రభు నా ఆలోచనలు పరిశుద్ధపరిచిన ఆయన, నా అపవిత్రత నుంచి నన్ను విడిపించిన ఆయన. భక్తులు అడిగినట్టుగానే మనం అడగాలి. దేవుని స్తోత్రం. అందరూ చెప్తుంది దేవుని స్తోత్రం. తర్వాత ఎన్నైనా అమ్మ ఎన్ని పాయింట్లు అయినాయి? 8 పాయింట్లు దేవుడు ఇప్పటికి. తర్వాత అనురాగం. వాళ్ళ దగ్గర ప్రేమ ఉండదు. కొంతమంది చూస్తే ముఖ్య మీద ఉంటుంది కోపం, వాళ్ళు కదిపితే కొట్టేసేటట్టు ఉంటారు. అమ్మో ఈ ఎవడో ఎలా ఉన్నాడు, కదిపితే కొట్టేస్తాడేమో అన్నట్టుగా ఉంటుంది వాళ్ళ ముఖం. వాళ్ళ ముఖంలో కొంచెం కూడా ప్రేమ. నేను ఎక్కడో పరిచర్యకి వెళ్ళాక బాబాయ్ గారు ఇదిగోండి పాంప్లెట్ అని ఇస్తే, బాబు ఎవరో బాబు మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు బాబు అన్నారు. దేవుని స్తోత్రం. అర్థమైపోతుంది ప్రజలకు ఆటోమేటిక్గా. దేవుని స్తోత్రం. ఒక ఆయన మొన్న ఈ మధ్యన ఒక బ్రదరు హైదరాబాద్ నుంచి ఫోన్ చేస్తుంటారు ప్రార్థన చేయించుకుంటాకి. ఆయన ఏమన్నారంటే, అయ్యగారు ఎందుకో మీతో ఫోన్లో మాట్లాడుతున్నంతసేపు నాకు కొంచెం నెమ్మదిగా అనిపిస్తుంటుందండి, నాకు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుందండి అయ్యగారు అంటున్నాను. అమ్మ మీరు కూడా అన్నారు మొన్న మాట. ఇదేంటిది? పరిశుద్ధాత్మ అంటే నాలో ఉన్న గుణం కాదు అది, నాలో ఉన్న దేవుని ఆత్మ వాళ్ళని ఏం చేస్తుందంటే వాళ్ళకి నెమ్మదిని కలిగిస్తుంది. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? అనురాగరహితులు, ప్రేమ లేని వాళ్ళుగా ఉంటారంటే ఈ దినాల్లో మనుషులు. ప్రేమ లేనివాడు నా వాడు కాదు అన్నాడు యేసయ్య. దేవుని స్తోత్రం. ప్రేమ కలిగి ఉండాలంట. తెలుసా మీకు ఆ విషయం? అన్నిటిలో కూడా ప్రధానమైనది ప్రేమేనంట. 10 ఆజ్ఞల్లో 2 ఆజ్ఞలు చేసి 2 ఆజ్ఞల్లో 2 ఆజ్ఞ ఏంటి?
నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. అనురాగరహితులు అంటే ప్రేమ లేని వాళ్ళు. తర్వాత అతి ద్వేషులు, ఎక్కువగా ద్వేషించేవాళ్ళు. అపవాదులు అంటే సైతాన్ మైండ్ అనమాట వాళ్ళది. ఇక ఎవరు చూసినా సరే కొట్టేయాలి, చంపేయాలి, పొడిచేయాలి. అర్థమవుతుందా? సైతాన్ మైండ్ ఉండకూడదు మనకి. ఎవరి మైండ్ ఉండాలి? దేవుని మైండ్ ఒకవేళ నీలో ఉందనుకో, ఎవరన్నా బాధపడే వాళ్ళని చూస్తే ఏదో ఒకటి నీకు తగ్గ హెల్ప్ చేయాలని చూస్తాం. దేవునికి స్తోత్రం. నిజంగా సమాజంలో ఎలాంటి వాళ్ళు ఉన్నారో తెలుసా? భయంకరమైన మనుషులు ఉన్నారు సమాజంలో. ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే వీళ్ళ మట్టికి నేను బాగుపడకపోయినా పర్లేదు, వీళ్ళ మట్టికి పాడైపోవాలి అనే మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉన్నారు అక్కడక్కడ. ఏమో ఉన్నారు లేదా? దేవుని స్తోత్రం. ఏం చెప్పాను? ఏం చదువు? అపవాది మైండ్ అనమాట. అట్లాంటి మైండ్ మనకు ఉండకూడదు. బాగు చేయాలి అనే మైండ్ ఎవరిదంటే యేసై మైండ్. ఆమేనానండి. చెడగొట్టాలి. కొంతమందిని చెడగొడతారు. వీళ్ళు తెలుసా మీకు? వాళ్ళకి ముళ్ళేస్తారు, గొడవలు పెడతారు. వాళ్ళు చెడగొడతారు, వీళ్ళు చెడగొడతారు, గొడవలు పెడుతుంటారు. అట్లా ఇదే మైండ్ వాళ్ళలో ఏముంది? ఇక వాళ్ళ పని అదే. ఇక వాళ్ళకి ముడి, వీళ్ళకి ముడి, అందరికి చిక్కుముడి లేటమే. అంటే ఏముందంటే సైతాన్, అమ్మ నువ్వు వెళ్ళవు పరలోక రాజ్యం. ఖచ్చితంగా నేను చెప్తున్నాను. దేవుని స్తోత్రం. వెళ్ళవు, నువ్వు ముందు మారాలి. నువ్వు దేవుని స్తోత్రం. గొడవలు పెట్టే మైండ్ ఉంటే కనుక దేవుని పెట్టవు కాదు, నువ్వు సైతాన్ని పెట్టవు. అపవాది అని చెప్పి దేవుడు అక్కడ అపవాదికులు. తర్వాత అతిచేంద్రియులు, క్రూరులు. క్రూరులని మనం ఎవరంటాం? సాధారణంగా ఒక పులి వచ్చింది అనుకోండి, ఏమంటాం? అమ్మో క్రూర జంతువు అంటమా? అంటే జంతువు లాంటి లక్షణాలు మనుషుల్లో ఉన్న వాళ్ళు అక్కడక్కడ ఉన్నారు. అంటే మనుషులు సైతం క్రూరంగా, వాడు మనిషిలాగా అసలు చేయలేదు, రాక్షసులాగా, అడవి జంతువులాగా ఆ వ్యక్తిని కొట్టాడు, లేకపోతే ఆ వ్యక్తిని చంపేశాడు అని అంటమా? ఏంటి? క్రూరత్వం. అది అర్థమవుతుందా? వాడు ఏం చేస్తున్నాడో వాడికి తెలియదు. క్రూరత్వం అన్నమాట. సజ్జన ద్వేషులు అంటే దానికి అర్థం ఏంటంటే మంచి వాళ్ళని ద్వేషించేవాళ్ళు. చెడ్డవాళ్ళని పోను కొంతమంది ఏదైనా చెడు చేశారని ద్వేషిస్తారు. నీకు మంచి వాళ్ళు చూసినా సరే ఒళ్ళు మండిపోతాయి. ఏమన్నది అప్పుడు? ఏమన్నా అందులో కొంతమందికి మంచి వాళ్ళని చూసినా చెడ్డవాళ్ళని చూసినా ఒళ్ళు మండదు. వాళ్ళకి ఫోన్లే, వాళ్ళ కర్మ వాళ్ళది అనుకుంది. మనకు మంచి వాళ్ళని చూసినా సరే ఒళ్ళు మండిపోతుందంటే ఏముంది అక్కడ? పురుకుందా? మంచి వాళ్ళు చూసినా ఒళ్ళు మండిపోతామంటే సజ్జన ద్వేషులలో అంటే మంచి వారిని ద్వేషించేవారు. మంచి వారిని ద్వేషిస్తే నీకేంటో నష్టం చెప్పనా? ఒకరోజు ఈ మధ్యన ఇది కూడా ప్రార్థన చేస్తుంటే స్పష్టంగా దేవుడి స్వరం, నిన్ను దీవించేవాడు దీవించబడతాడు, నిన్ను శపించేవాడు శపించబడతాడు స్పష్టంగా వినపడింది. వారం అయిద్దమ్మా, అది కూడా స్పష్టంగా వినపడింది అన్నమాట. అంటే నువ్వు మంచి వ్యక్తిని, ఎవరినైనా దేవుని యొక్క ఆత్మతో వెళ్ళే వ్యక్తిని నువ్వు దీవించావనుకో, ఆటోమేటిక్గా నువ్వు దీవించబడిపోతావు. దేవుని ఆత్మతో వెళ్ళే వాళ్ళని ఎవరినైనా నువ్వు ద్వేషిస్తే తిరిగి రిపీట్గా రివర్స్లోకి అది రివర్స్ అయిపోతుంది నీ మీద. నీకు తెలియదు కదా, అందుకే వాక్యంలో దేవునికి స్తోత్రం. అందుకే నీ మనసులో కూడా నీతిమంతుల మీద కానీ, ఆ యొక్క సజ్జనుల మీద కానీ, ఆ దేవుని ఆత్మతో వెళ్ళే ప్రజల మీద కానీ, లేకపోతే సేవకుల మీద కానీ, విశ్వాసుల మీద కానీ, విశ్వాసుల్లో కూడా కొంతమంది దేవుని ఆత్మతో వెళ్ళేవాళ్ళు, నీతిగా ఉన్న ప్రజలు ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు కూడా నువ్వు ద్వేషించకూడదు. ద్వేషిస్తే గనక నీ హృదయంలో ఉన్నదంతా కూడా ఆయన రికార్డ్ చేస్తాడు. అక్కడ ఎక్కడ? యేసయ్య రికార్డ్ చేస్తాడు. దేవుని స్తోత్రం. ఒకవేళ నువ్వు మాట్లాడితే ప్రజలకు తెలుస్తుంది. నువ్వు ఏదైనా మాట్లాడితే, లేకపోతే ఏదైనా ఫోన్ చేస్తే, లేకపోతే వాట్సాప్ పెడితే, లేకపోతే ఏదైనా చెప్పినప్పుడు మా హృదయంలో ఏముందో నీకు తెలుస్తుంది. కానీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాను అనుకో, ఎవరికి తెలుస్తుంది? ఎవరికి, మనుషులకి తెలియదు, కానీ దేవుడికి తెలుసు. దేవుడికి స్తోత్రం. అందరూ చెప్తాం దేవుడికి స్తోత్రం. ద్రోహులు అంటే ద్రోహులకి అర్థం చెప్పండి ఎవరన్నా. బైబిల్ ప్రకారం, వాక్య ప్రకారం చెప్పండి. ఎవరికి ద్రోహం చేశారు? కొంచెం గట్టిగా చెప్పండి. నమ్మకం నేనేం చెప్పను, గట్టిగా చెప్పండి. ద్రోహం, ఆవిడ నమ్మక ద్రోహం చేశాడు. యేసు ప్రభు వారికి ఎనగమాలే ఎన్ని పోటీ పొడిచాడు ఇస్కరియోతు యోధ. అప్పుడు యేసయ్యకి చాలా బాధ కలిగింది. యేసయ్యకి తెలిసి ఆల్రెడీ ఇక్కడున్న 10 మందిలో, ఎక్కడున్న 12 మందిలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు, ఒకడు సైతాను అని చెప్పాడు యేసయ్య. ముందే చెప్పేశాడు. ఇక్కడున్న 12 మందిలో ఒకడు సైతాను అని చెప్పాడు యేసయ్య.
అని అంటే అందరూ ఏమన్నారు? నేనా ప్రభా, నేనా ప్రభా, నేనా ప్రభా. అసలైనోడు ఏమన్నాడు? అయ్యా నేనా ప్రభా నీవన్నట్టే అన్నాడు యేసయ్య. దెమ్మ తిరిగిపోయింది అది. నీవన్నట్టే అన్నాడు. నువ్వేరా ఎందుకు ఇంకా నటిస్తావు, ఇంత మాట చెప్పావు కూడా అన్నాడు. కానీ నన్ను అప్పగించే వానికి మరి ఎక్కువ కీడు కలిగిద్ది అన్నాడు యేసయ్య. ఒకవేళ వాడు పుట్టకపోతే వాడికి మేలు అని చెప్పాడు యేసయ్య. అసలు పుట్టకోకుండా ఉంటేనే వాడికి మేలు కలిగేదేమో, పుట్టి అనవసరంగా ఇదయ్యాడు అని యేసయ్యను అప్పగించాడు. యేసయ్యను పట్టుకున్నారు 400 మంది వచ్చి యేసయ్యను సిలువుకి తీసుకెళ్లారు. ఒక్క రాత్రికి రాత్రి 7 చోట్లకి తీసుకెళ్ళి 7 తీర్పులు తీర్చారు యేసయ్యకి. జడ్జి గారి దగ్గర తీసుకెళ్ళి రాత్రి కోర్టు కానీ తీసుకెళ్తారు ఎవరినన్నా? రాత్రికి రాత్రి 7 కోట్లకి తీసుకెళ్లారు యేసయ్యని. తిప్పారు. యేసయ్యని సిలువుకు పంపించారు. సిలువు పంపించిన తర్వాత ఏ మనుషుడైతే ఇస్కరియోతు యోధ ఆ ద్రోహం చేశాడు, యేసు ప్రభు వారిని అప్పగించాడు, పట్టించాడు, ఆ మనిషి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఆమె దేవునికి స్తోత్రం. నువ్వెవరినే కూడా ఎవరికే ద్రోహం చేయకూడదు. ఆమేనానండి. ఎందుకు నువ్వు ద్రోహం చేయకూడదు అన్నానంటే నువ్వు యేసు ప్రభు బిడ్డవి. ఆమేనానండి. నువ్వు యేసు రక్తంలో కడగబడ్డావు. ఆమేనానండి. నువ్వు సాధ్యమైతే ఎవరికైనా మంచి చేయి, లేకపోతే కాముగా మూసుకుని కాముగా ఉన్నంతవరకే కానీ ఎవరికీ నువ్వు చెడు చేయకూడదు. దేవుని స్తోత్రం. ఒకవేళ చెడు చేసావా, నువ్వు యేసు ప్రభు బిడ్డనే అనే ముసుగేసుకుని నువ్వు ఎదరి వారికి కీడు చేసావా, దాని ఫలితం ఖచ్చితంగా దేవుడు చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. పేర్లు నేను చెప్పను. ఒక ఆమె ఉంది, దేవుడిని నమ్ముకుంది, కానీ అత్తమానం కూడా వాళ్ళ ఇంట్లో మాపులు ప్రయోగాలు చేపిస్తుంది, వేరే వాళ్ళు నాశనం అయిపోవాలని. పైకి మాత్రం ప్రార్థనకి వెళ్ళద్దు. ఎవరికి అనుమానం రాకుండా ఇది యేసయ్య ఒక ముసుగు. ఇది అనుమానం రాకుండా ఇదే ముసుగు. ఇదే ముసుగండి. ఇది ప్రార్థన ముసుగు. ఎవరికి ఎలా ఉంటే అనుమానం రాదుగా. ఇది ప్రార్థన ముసుగేసింది. యేసు ఏం చేస్తుందండి? ఈ ప్రార్థన ముసుగేసి ఈ ముసుగులో చేయాల్సినవన్నీ చేసేస్తుంది. ప్రార్థనకి వెళ్తే ఎవరికి ఏ అనుమానం రాదని ప్రార్థనకి వెళ్తుంది, కానీ వాళ్ళని నాశనం చేయాలని రాత్రికి రాత్రి ప్రయోగాలు చేస్తుంది. యేసయ్యకి తెలీదా? అమ్మ తెలీదా? యేసయ్యకి హృదయాంతరంగా ఎరిగిన వాడు ఆయన. ఆయనకి ఎవరో ఒక మనిషిని గురించి ఇంకో మనిషి చెప్పక్కర్లేదంటే దేవుని స్తోత్రం. మర్చిపోయింది దీని గురించి. దేవుని స్తోత్రం. ఎవరో చెప్పక్కర్లేదంటే యేసయ్య. ఆయన యోహాను సువార్తలో ఏమనుందంటే ఆయన మనిషిని ఆంతర్యాన్ని ఎరిగిన వాడు అంటే యేసయ్య. దేవునికి స్తోత్రం. మనిషిని ఆంతర్యాన్ని ఎరిగిన వాడు. నువ్వెవరికి ఏ ద్రోహము చేయకూడదు. ఆమేనానండి. ఆ మనసు ఉంటే కనుక కుటుంబాలను పాడు చేసే మనసు, ద్రోహం చేసే మనసు, కుట్రలు చేసే మనసు, ఇలాంటి మనసు ఉంటే అలాంటి మనసు నుంచి ప్రభువా నన్ను నడిపించేయని 2 రోజులు 3 రోజులు దేవుని సందులో పడి ఏడు ఇక్కడ ఆ మనసు నుంచి నన్ను నడిపించేయా, నన్ను మార్చేయని ఏడు ఇక్కడ ఉపవాసం ఉంది. దేవుడు నిన్ను మారుస్తాడు. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. తర్వాత చదవమ్మా. మూర్ఖుడు బైబిల్లో ఏమనుందంటే మూర్ఖుడిని రోట్లు వేసి దంచినా 10 మంది పోలీసులు కలిసి ఒకసారి మూర్ఖుడిని చెత్త కొట్టేసినా సరే ఆడికి మార్పు రాదంటాడు. రాదంట బైబిల్లో ఉంది దేవుని వాక్యం. మూర్ఖత్వం కూడా పనిచేయదు. మూర్ఖత్వం కొంతమందిలో చూసుకుంటే రోడ్డు అమ్మట బైపాస్ మీద ఆడవాళ్ళు వెళ్తున్నారు, రోడ్డు మీద కూలి పని చేసుకుని. ఒకప్పుడు ఇక్కడ వెళ్తుంటే సారా ఫ్యాక్టరీ దగ్గర వెళ్తుంటే పని చేసుకుని వెళ్తా ఉన్న వాళ్ళు ఒక 3 తుంటరోళ్ళు బండి మీద వెళ్తా స్పీడ్కి వెళ్ళి వాళ్ళని బ్యాక్ సైడ్ అనమలు పెట్టి ఇలా కొట్టి బ్యాక్ సైడ్ కొట్టి వాళ్ళని బండి వేసుకుని స్పీడ్కి వెళ్ళిపోతుంది. ఈ పని చేసి కష్టపడి వెళ్ళిపోయి ఉన్న వాళ్ళు వీళ్ళు బాప్తో ఏమన్నారంటే అరే అలా సత్తారా ఎలా సత్తారా అది ఇదని వీళ్ళు నాకు కేకలేశారంటే వీళ్ళు. ఆ మూర్ఖత్వంలో ఉన్న మనుషులు ముగ్గురు నిజంగా ఆ యొక్క ఎదరికెళ్ళి లారీని కొట్టేసి స్పాట్లో ఒకడికి మెదడు బయటకు వచ్చేసింది. మూర్ఖ పనులు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలీదు. మూర్ఖ పనులు దేవుని ఈ కాలంలో ఇలా ఉంటారని దేవుడు రాయించాడు. తర్వాత గర్వంతులు. ఇది చాలా భయంకరమైన పాపం, గుర్తుంచుకోండి. ఈ పాపం గర్వం అనేది అన్ని ఇక్కడ భూమి మీద పుట్టింది, కానీ గర్వం ఎక్కడ పుట్టింది? పరలోక రాజ్యంలో పుట్టింది గర్వం. పరలోక రాజ్యంలో మొట్టమొదటిగా సైతాన్లో పుట్టింది ఆ మైండ్. సైతాన్లో పుట్టాక ఏం చేశాడంటే దేవుడు హృదయాంతరంగా ఎరిగిన వాడు కాబట్టి వాడిని నెట్టివేశాడు భూమి మీదకి. నీకు ఇక్కడ స్థానం పరలోకంలో లేదు అని నెట్టివేస్తే వాడు ఏం చేస్తున్నాడంటే ఈ రోజున దేవుని పోలికలో ఉన్న మనుషులను మోసం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. నువ్వేమి క్రైస్తవులను కొట్టక్కర్లేదు, తిట్టక్కర్లేదు. కొంచెం గర్వం అనేది ఈ సాలాలకి వాళ్ళే నాశనం అయిపోతారు, వాళ్ళే దేవునికి విరోధం అయిపోతారు అనే కాన్సెప్ట్తో వెళ్తున్నాడు సైతాన్ ఈ రోజున. ఆడు నిన్ను కొట్టడం తిట్టడం కొంచెం గర్వం పెంచాడంటే నీలో ఆటోమేటిక్గా నీకు నువ్వే అంత డేంజర్ అన్నమాట.
అసలు ఆ మైండ్ కొంచెం కూడా నీకు రాకూడదు. వచ్చినప్పుడు వెంటనే ప్రభా నన్ను క్షమించయ్యా. నేనే ఎవరిదాకా ఎందుకండి, ఈ మధ్య నేను ఒక రోజున ఏమని ప్రార్థన చేశానంటే, ప్రభా ఒకప్పుడు దుగాల మీద పడుకునేవాడిని అయ్యా నేను, ఒకప్పుడు మేకలు కాసానయ్యా, ఒకప్పుడు సారా మూటలు మోసానయ్యా, ఒకప్పుడు ఆటో తోలాను ప్రభా. కానీ ఈ రోజు నన్ను ఎంతగా సేవలోకి తీసుకొచ్చి, దావీదు చేశాడు ఎలాంటి ప్రార్థన బైబిల్లో, ఎంతగా తీసుకొచ్చి ఈ రోజున కొన్ని వందల వేల మందికి మేలు కలుగుతుంది మన పరిచయం ద్వారా, ఫోన్ల ద్వారా అనేక మంది వందల వేలలో ప్రజలు ప్రార్థన చేయించుకుని మాకు అద్భుతాలు జరిగినాయి అని చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. చాలదా? అప్పుడు నేను అనుకున్న, ప్రభా నువ్వు నన్ను ఎంతగా దీవించినా సరే ప్రభా, ఎల్లప్పుడూ నా ముందు తరాలు ఎలా గడిచిపోయినాయో తెలియదు, కానీ ఇక్కడి నుంచి నా తరం కాడి నుంచి ఇప్పటి నుంచి కూడా మేమందరం కూడా, నేను నా సంతతంతా కూడా నీకు ఇష్టంగా ఉండాలి ప్రభా అని ప్రార్థన చేస్తున్నాను ఈ మధ్య. దేవుని స్తోత్రం. ఇప్పటి నుంచి వెళ్ళే మా తరాలు, ఇప్పటి నుంచి నా కాడి నుంచి మీకు ఇష్టంగా ఉండాలయ్యా. ఎంత దీవించినా ఏ గర్వ మైండ్ మాకు రాకూడదు అని ప్రార్థన చేశారు. దేవుని స్తోత్రం. ఇదే మాట పాస్టర్ గారికి కూడా చెప్పు, మన పరిస్థితులు చాలా మారిపోతున్నాయి, దేవుడు దీవిస్తున్నాడు, చాలా మారిపోతాయి. అసలు మనం చూసేది చాలా తక్కువ, భవిష్యత్తు చాలా, ఫ్యూచర్ దేవుడు ఎక్కువ ఉంచాడు, మారిపోతాయి. ఎంత వచ్చినా సరే ఇలాగే ఉండాలి మనం, జాగ్రత్త, హెచ్చించుకోకూడదు. ఎంత బంగారం రాని, కార్లు రాని, ఏది వచ్చినా సరే ఇదే దేనత్వం ఉండాలి, గుర్తుంచుకో. నాకు చాలు ఈ వస్త్రాలు, సింపుల్గా ఈ వాచి చాలు, నాకేం అక్కర్లేదు, ఇలా సింపుల్గా ఉంటుంది. కానీ ఏదున్నా సరే మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. దేవుడి దగ్గర ఏ గర్వం కూడా ఉండకూడదు. దేవుడు మనల్ని గమనిస్తున్నాడు. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. ఆ మైండ్ ఎవరికైనా వచ్చిందనుకోండి, వెంటనే ప్రభా గర్వం నుంచి నన్ను నడిపించయ్యా, అది దేవునికి విరోధమైన మనసు. అది ఏ విషయంలో కూడా నువ్వు గర్వించకూడదు. ఆమేనానండి. నేను కాబట్టి ప్రార్థన చేస్తున్నాను అనే మైండ్ నీకు రాకూడదు. నేను కాబట్టి ఇక్కడ పాటలు పాడుతున్నాననే మైండ్ నీకు రాకూడదు. నేను కాబట్టి పరిచర్యకి సహకరిస్తున్నాను అనే మైండ్ నీకు రాకూడదు. అది దేవుడు నీకు ఇవ్వకపోతే ఆ కృప ఎవరు నువ్వు చేయలేవు ఇక్కడ. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత దేవుని కంటే కొంతమంది ఒక్క గంట సేపు దేవుని సన్నిధిలో ఉండాలంటే ప్రాణం మీదకి వచ్చి అద్దాలకి, కాళ్ళు లాగేస్తే, ఏళ్ళు లాగేస్తే, నడుము లాగేస్తే, అతమానం గడియారం కనపడద్దు వాళ్ళకి. కానీ ఇంటికాడ ప్యాన్ వేసుకుని పొద్దంతమానం సగ కూర్చుని టీవీ చూడమంటే చూస్తాడు. దేవుని సన్నిధిలో అదే తెలుసుకోవాలి మనం. దేవుని స్తోత్రం. దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువ ప్రేమించకూడదంట. అర్థమవుతుందా? దేవుని కంటే కూడా నువ్వు సుఖాన్ని ప్రేమించకూడదు. పొద్దున వెళ్ళేటప్పుడు నేను ఏమన్నానయ్యా, ఎండలో ఎలాంటి ఎండ తగలాలయ్యా, మనకి తగిలితేనే కొంచెం ఆరోగ్యం. టైం లేదు, ఒక అరగంట గంట ఎండలో ఉండడం అంటే నాకు చాలా ఇష్టం. కానీ సమయం చూస్తే సమయం పరిగెడుతుంది, నేను పరిగెట్టలేకపోతున్నాను. అక్కడ పరిగెత్తుకుంటే వెళ్ళింది వాక్యం. అక్కడ ఏం చేస్తాం, అప్పటికి 40 నిమిషాలు అయిపోయింది, ఇంకా అవ్వట్లేదు వాక్యం, టైం అయిపోతుంది ఇక్కడ. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా నేను చెప్పింది? ఇప్పుడు ఏం చెప్పాను? ఆ దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా, దేవుని కంటే దేనిని నువ్వు ఎక్కువ ప్రేమించకూడదు. ఆమేనానండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నావు కాబట్టి ఫ్రీగా దేవుని సందుకు వచ్చేస్తున్నావు. ఓకే, లేకుండా ఎక్కడ హాస్పిటల్లో ఉండే ఏంటి పరిస్థితి? చాలా మంది ఏం చేస్తారు తెలుసా, అవకాశం ఉన్నప్పుడేమో వెళ్ళరు, అవకాశం లేనప్పుడు తండ్రి నాయన ఈ శ్రమలో, ఈ ఇబ్బందుల్లో నీ సన్నిధికి దూరం అయిపోయానయ్యా అని యోనలాగా ప్రార్థన చేస్తారు. ఉన్నప్పుడు ఏం చేస్తారు, వినియోగించుకో. లేనప్పుడు నేను చర్చికి ఎప్పుడు కూడా బయట ఉన్నప్పుడు చర్చికి వెళ్ళేవాడిని కాదు. ఎప్పుడు సెంట్రల్ జైల్లో చర్చికి వెళ్దామని అక్కడ సంవత్సరం ఉన్నప్పుడు చూస్తే 6 గేట్లు దాటి వెళ్ళవలసి వచ్చేది చర్చికి వెళ్ళాలంటే. ఎన్ని గేట్లు? 6 గోడలు, 6 గేట్లు దాటి వెళ్ళాలి. ఒక గేట్ కాడ ఒకడు ఒప్పుకుంటే ఇంకో గేట్ కాడ ఒకడు ఒప్పుకునేవాడు కాదు. ఎంత ఇబ్బంది అయ్యేదంటే నేను అనుకునేవాడు, ప్రభా బయట ఉన్నంతసేపు నీ సన్నిధి విలువ నాకు తెలియలేదయ్యా, ఇక్కడ సన్నిధిలోకి వెళ్దామన్నా వీళ్ళు వెళ్ళట్లేదయ్యా అని బాధపడేవాడిని. దేవుని స్తోత్రం. ఈ రోజున అందరికీ అవకాశం ఉంది కాబట్టి ఎవరికి వినియోగించుకోలేకపోతున్నారు. అవకాశం ఒకవేళ ద్వారములు మూయబడి అప్పుడేమైంది? ఒకప్పుడు రోడ్ల మీద ఆరాధించి కరోనా టైంలో మర్చిపోయారా? మర్చిపోయారా? కరోనా టైంలో తెల్లవారుజామున వచ్చి ఆరాధించి ఇక్కడ మర్చిపోయావా? మర్చిపోయామా మనం? ఎప్పుడు ఆరాధించాం? తెల్లవారుజామున 4 గంటలకు వచ్చి 32 మంది మీద కేసు రాశారు ఆ రోజున. ఈస్టర్ పండుగ రోజున లాక్డౌన్లో ప్రార్థన పెట్టామని. అయినా వెళ్ళు దేవుని కొరకు స్టేషన్ కాడకు కూడా వెళ్ళొచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గుర్తుంచుకోండి, దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించకూడదు. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని
ఆశ్రయించిన వారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నాకేమన్నాను, పైకి ఒక ఆమె ఏం చేసింది, ప్రార్థన ముసుకేసింది, భక్తి పొర్రాలు ముసుకేసింది. లోపల ఏం చేస్తుంది, మీరు కాదులే అమ్మా, ఇక్కడ ఉన్న వాళ్ళు కాదు అమ్మా, ఇటు చూడండి, ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటున్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కాదు. దేవునికి స్తోత్రం. మన సంఘస్థులు కాదు, అసలు అలాంటి వాళ్ళు ఉంటే నేనే ఆపేస్తాను. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ముసుగేసుకుని పైకి భక్తి కలిగిన వారు వాళ్ళే నటిస్తున్నారు, లోపల ఏం చేస్తున్నారు, దాని శక్తిని, దేవుని శక్తిని ఆశ్రయించిన వాళ్ళుగా ఉన్నారు. ఉంటారంటే ఇలాగ అంత్యకాలంలో. ఇది నా మాటగా, దేవుడి మాట. తర్వాత ఇలాంటి వాళ్ళందరికీ కూడా నువ్వు విముఖుడవై విరోధంగా ఉండాలి. ఇట్లాంటి ఎన్ని వచ్చినాయి మొత్తం అమ్మా, ఈ 20 పాయింట్లు చెప్పాడు దేవుడు. ఇలాంటి అన్ని కూడా నువ్వు తీసేసుకోవాలి నీలో నుంచి. దేవునికి స్తోత్రం. ఇలాంటిది ఏది ఉన్నా సరే నీలో, అది వాటి నుంచి నువ్వు విడుదల పొందాలి. దేవునికి స్తోత్రం. ఒకవేళ నీకు తెలియట్లేదు అనుకో, ఇవన్నీ నేను చెప్పిన, నువ్వు ఎలాగున్నావో దేవుని పరిశుద్ధాత్మ నీకు అర్థం చేస్తాడు. నువ్వు వెళ్ళేది కట్ట రూటు కాదు, జాగ్రత్త, పడద్దు దెబ్బ అంటాడు దేవుడు. అప్పుడు అన్నే అమ్మో ప్రభా నన్ను క్షమించాయా, నన్ను ఇడిపించాయని వెంటనే ప్రార్థన చేయాలి. లేదు అలా మొండితనంగా దేవుడు వద్దన్నా సరే నువ్వు వెళ్తున్నావు అనుకో, దాని ఫలితం నువ్వే. పాస్టర్ గారు ఏం చేయలేడు నిన్ను, పాస్టర్ గారు కేవలం చెప్పడం వరకే చెప్పి వదిలేస్తాడు. నీ భక్తి నువ్వే చేయాలి, నీ ఆత్మకు నువ్వే పూడ్చిరాలి. కనీసం నేను చెప్తున్నాను, నీ పిల్లలను కూడా నువ్వు రక్షించుకోలేవు. తెలుసా నీకు ఆవిషయం? ఇటు అలా ఉన్నావు, ప్రార్థన చేస్తాం అక్కడి వరకే. అంత్యకాలం కరోనా టైంలో ఎలా ఉంటుంది అంతకంటే భయంకరంగా ఉంటుందని దేవుడు అర్థం చేశాడు. తల్లి జాడ పిల్లకే. ఒక డిఎస్పీ గారు చనిపోతే చెన్నైలో, వాళ్ళ కూతురు అందరూ పరిగెత్తుకుంటే వెళ్ళి ఆ శవాన్ని పట్టుకోబోతుంటే వెళ్ళి ఇలా పోలీసులు, అమ్మ ఇది కరోనా అంటుకోకూడదు, ఈ టైంలో బాడీని ముట్టుకోకూడదని. ఎక్కడ దాకా ఎందుకు ఇందామంటే మీరు చూడలేదా? కరోనాతో చనిపోయిన వాళ్ళ దగ్గరికి ఎవరినే అలా అటు నుంచి అటు అలా తీసుకొచ్చి అలాగా ఎక్కడికక్కడే. అలాంటి భయంకరమైన పరిస్థితులు, దుర్దినాలు రాబోతున్నాయి. చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఏదైనా నీలో లోపం, పాపం, శాపం ఉంటే అదంతా కూడా వదిలేసుకుని సరి చేసుకో. ఒకవేళ నువ్వు వదలలేకపోతే దేవుడి దగ్గర అడుగు, ప్రభా నేను మానలేకపోతున్నానయ్యా, నన్ను మానిపించు, నా స్వభావాన్ని మార్చు, నా బ్రతికిని మార్చు, నా జీవితాన్ని మార్చయ్యా అని దేవుని అడుగు. ప్రభా నన్ను నువ్వేం చేస్తావో తెలియదు నాయన, నీ రాకల్లో ఎత్తబడే గుంపులో నేను ఉండాలయ్యా, నన్ను సిద్ధపరిచయ్యా అని దేవుడిని అడుగు. దేవుడు నేను సిద్ధపరుస్తాడు. నా వల్ల అవ్వదు, నీ వల్ల అవ్వదు, కానీ దేవుడి వల్ల ఇది ఆమేనండి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి స్తోత్రం. దేవుడి కొద్ది వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభా నన్ను సిద్ధపరచండి అయ్యా, ప్రభా నన్ను సిద్ధపరచండి, ప్రభా నన్ను సిద్ధపరచండి అయ్యా. అయ్యా ప్రతి బలహీనత నుంచి నన్ను విడిపించినాయి అయ్యా, ప్రతి బంధకాల నుంచి నన్ను విడిపించినాయన. ఇదిగో ఒకరి కుటుంబస్తుల్లో ఒకరిని ఒకరు రక్షించుకోలేని పరిస్థితులు రాబోతున్నాయి, భయంకరమైన దుర్దినాలు రాబోతున్నాయి. దేవుడు అంటున్నాడు మీరందరూ సిద్ధంగా ఉండండి అంటున్నాడు దేవుడు. ప్రభా నన్ను క్షమించయ్యా, ప్రభా నన్ను మన్నించయ్యా, ప్రభా నా స్వభావాన్ని మార్చయ్యా, ప్రభా నా బ్రతికిని మార్చినయ్యా. అయ్యా నీకు విరుద్ధమైన గుణాలు ఈ నాలో ఉండకూడదయ్యా, నీకు విరుద్ధమైన స్థితి నాలో ఉండకూడదు అయ్యా, నీకు విరోధమైన స్థితి ఎక్కడ నాలో ఉండకూడదు అయ్యా. ఇంటి వాటికి నువ్వు విముఖుడు అయి ఉండబోని దేవుడు వాటిని సెలవిస్తుంది. ప్రభా నేను బలహీనుడే ప్రభా, అయ్యా నేను బలహీనరాలే ప్రభా, అయ్యా నా స్వభావాన్ని మార్చయ్యా. అడగండి, నోరు తెరవండి, పశ్చాత్తాపడండి. అయ్యా నా స్వభావాన్ని మార్చండి, అయ్యా నా స్వభావాన్ని మార్చయ్యా, అయ్యా నా బ్రతుకుని మార్చయ్యా, అయ్యా నా జీవితాన్ని మార్చయ్యా, అయ్యా నా అంతరంగాన్ని మార్చయ్యా, అయ్యా నన్ను కూడా సిద్ధపరిచయ్యా, అయ్యా నా కుటుంబాన్ని కూడా సిద్ధపరచండి అయ్యా. అయ్యా ఎత్తబడే గుంపులో నేను అందరం ఉండాలి ప్రభు. అయ్యా మేము ఎక్కడ విడవబడకూడదయ్యా, అయ్యా మేము ఎక్కడ విడవబడకూడదు. ఇదిగో లోతు అనేవాడు పాపాత్ముడు, లోతు అనేవాడు వ్యభిచారి అని అనుకున్నావు, కాదు లోతు నీతిమంతుడు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. లోతు నీతిమంతుడు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. నీతిమంతుడైన లోతు అనుదినము తన మనస్సాక్షిని సరి చేసుకున్నాడంట. నీతిమంతుడైన లోతు అనుదినము తన మనస్సాక్షిని సరి చేసుకున్నాడంట. ప్రభానికి వందనాలు, ప్రభానికి వందనాలు.
ప్రభానికి వందనాలయ్యా, ప్రభానికి స్తోత్రాలయ్యా, ప్రభానికి స్తుతులు ప్రభా. అయా నా స్వభావాన్ని మార్చయ్యా, అయా నా జీవితాన్ని మార్చయ్యా, అయా నా బ్రతికిని మార్చున్నాయి, అయా నా తరంగాన్ని మార్చున్నాయి. ఇదిగో పైకి భక్తి కలిగిన వారి వల్ల నువ్వు ఉన్నావేమో, నటించే వ్యక్తిగాని ఉన్నావేమో. ఇదిగో నీ స్వభావం దేవుడికి తెలుసు, నీ హృదయం దేవుడికి తెలుసు, నీ అంతరంగం దేవుడికి తెలుసు. ప్రభానికి వందనాలయ్యా, ప్రభానికి స్తోత్రాలయ్యా. ఇదిగో లోతు కాలంలో ఉన్నట్టుగా అక్కడక్కడ అగ్ని మంటలు మండుతాయి, ప్రవాహం కాలంలో ఉన్నట్టుగా అక్కడక్కడ జల ప్రవాహాలు వస్తాయి. ఇదిగో అంచె దినాల్లో మనం ఉన్నాము కాబట్టి అంచె దినాల్లో అపాయకరమైన మనుషుల్లాగా తయారవుతారంట అందరూ. అయ్యా నన్ను మార్చయ్యా, అయ్యా నన్ను మార్చయ్యా, యేసయ్యా నన్ను మార్చండి అయ్యా, యేసయ్యా నా స్వభావాన్ని మార్చండి అయ్యా, యేసయ్యా నా బ్రతికిని మార్చండి నాయన అని అడుగు. పశ్చాత్తాపడు దేవుని సన్నిధిలో. అందరూ నోరు తెరువు.